హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా ముచ్చట్లు. ఇవాళ నా ముచ్చట్లొచ్చేసరికి నేను ఇంట్లోనే హెర్బల్ షాంపూ అయితే తయారు చేసుకున్నా అనమాట. అయితే దానికి కావాల్సినవి కుంకుడుకాయలు, ఇంకా శీకాకాయి, ఇంకా నాకు అందుబాటులో ఉన్న మా పెరట్లో దొరికేవి ఇవన్నీ ఏసి నేను హెర్బల్ షాంపూ అయితే తయారు చేసుకున్నా. షాంపూ అయితే చాలా బా వచ్చింది. కాకపోతే ఇది నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశా అనమాట. క్వాంటిటీస్ అనేవైతే నేనిప్పుడు చెప్పలేను. అంటే ఈసారి షాంపూలో నాకు ఇంగ్రీడియెంట్స్ ఎక్కువైపోయినాయి. అంటే మందారాకు, మందార పూలు, ఇంకా పైనేసిన ఇంగ్రీడియెంట్స్ ఎక్కువైపోయినాయి. కొంచెం ఫోమ్ అనేది తక్కువొచ్చిందనమాట. అందుకని ఎక్కువ షాంపూ పట్టింది. ఫస్ట్ ట్రైల్ లాగా చేద్దామని చెప్పేసయితే నేను ఇవన్నీ తెప్పించుకున్నా అనమాట. యాక్చువల్‌గా మేము చిన్నప్పటి నుండి హెయిర్‌కి కుంకుడుకాయలే వాడేవాళ్ళం. కాకపోతే మా అమ్మ కేర్ చేసినంత వరకు అయితే కుంకుడుకాయలతోనే కేర్ చేశాననమాట. ఎప్పుడైతే ఒక 13, 14 ఇయర్స్ వచ్చాయో అప్పటి నుండి ఇంకా షాంపూస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాం. అప్పటి వరకు హెయిర్ చాలా బావుంది. అయితే నేను ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి హెర్బల్ షాంపూ అయితే తయారు చేసుకుందాం గదా! అని చెప్పేసయితే నేను కూర్చున్నా అనమాట. కాకపోతే కుంకుడుకాయలతో తలస్నానం అంటే కొంచెం భయమే నాకు. అంటే కళ్ళలోకి వెళ్తే చాలా మండుతుంది గదా! అందుకోసం అని చెప్పి భయపడి ఆపేసాము. కాకపోతే హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుందనమాట. కుంకుడుకాయి, శికాకాయి యూజ్ చేసి మనం తల స్నానం చేస్తే. అందుకని చెప్పేసి నేను తెప్పించుకున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. అంటే కొంచెం క్వాంటిటీస్ అనేవి ఎంతెంత తీసుకోవాలనేది ఒక ఐడియా అంటూ వస్తుందని చెప్పేసి కొంచెంగానే ప్రిపేర్ చేశా అనమాట. ముందుగా అయితే మేమెప్పుడు కుంకుడుకాయలు తెచ్చుకున్నా ఇలా సీడ్ అనేవి తీసేసి పక్కకు పెట్టుకుంటామనమాట డబ్బాలో యేసుకొని. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే సీడ్స్ అన్నీ తీసేస్తున్నాను కుంకుడుకాయల్లో. అయితే యాక్చువల్‌గా మనం 1, 2 సార్లు యూజ్ చేసేసి ఆహ్, రిజల్ట్ లేదు అననైతే అనుకోకూడదనమాట. యాక్చువల్‌గా ఒక 6 మంత్స్ పాటు అలా యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇందులో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఏసాను అని చెప్పేసి మీకు ఒక్కొక్కటిగా వేస్తున్నప్పుడైతే నేను మీకు చూపిస్తాను. చూసేయండి. అయితే ఇక్కడ కుంకుడుకాయలన్నీ ఇంకా కొట్టుకొని డబ్బాలైతే వేసుకుంటున్నా అనమాట. ఈసారైతే కొంచెంగానే ప్రిపేర్ చేసుకున్నాను షాంపూ అనేది. నేను ఈసారి వచ్చిన దాన్ని బట్టి చూసి నెక్స్ట్ టైమ్ ఎంతెంత క్వాంటిటీస్ వేయాలి, ఎంత ఆహ్, వరకు ప్రిపేర్ చేయాలని చూద్దామని చెప్పేసి కొంచెంగా అయితే ట్రై చేశాననమాట. ఒక గుప్పెడు కుంకుడుకాయలు తీసుకున్నాను. అందులో సగం శీకాకాయ తీసుకున్నా అనమాట. ఇవన్నీ సహజంగా మన హెయిర్ కేర్‌కి యూజ్ అవ్వేవే తీసుకున్నాననమాట. ఇదిగోండి వేపాకు వేశాను. డాండ్రఫ్ ఉన్న, ఇచ్చింగ్ అనేదున్నా తగ్గుతుందనమాట. ఇంకా రోజ్‌మెరీ తీసుకున్నా. హెయిర్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది కదా! రోజ్‌మెరీ తీసుకున్నాను. ఇంకా మందారాకులు నేచురల్‌గా మన హెయిర్‌కి కండిషనింగ్ అవుతుంది. ఇంకా కరివేపాకు ఇంక నేను వీటినేం వాష్ చేయలేదనమాట. తీసుకొచ్చి ఇలా వేసేసాను. ఈసారైతే ఎక్కువగా బల్క్‌లో ప్రిపేర్ చేసుకున్నప్పుడైతే ఇవన్నిటిని వాష్ చేసుకొని యూజ్ చేస్తా అనమాట. అంటే నేను మా పెరట్లోకి వెళ్ళి నాకు అందినవన్నీ కోసుకొచ్చి వేసేసా అనమాట. ఇదిగోండి. ఈ ఇంగ్రీడియెంట్స్ అనేవన్నీ ఎక్కువయ్యాయన్నమాట. నేను ఈసారి చేసిన మిస్టేక్ అయితే అదే. అంటే నేను తీసుకున్న కుంకుడుకాయలు అండ్ శీకాకాయలు క్వాంటిటీ ఏమో తగ్గింది. ఈ పైన తీసుకున్న ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఎక్కువయ్యాయన్నమాట. అందుకే ఫోమ్ అనేది కొంచెం తక్కువగా వచ్చింది. కాకపోతే షాంపూ అయితే చాలా బా వచ్చిందన్నమాట. హెయిర్ అయితే చాలా స్మూత్‌గా అండ్ కండిషనింగ్‌గా కూడా ఉండిందన్నమాట. అయితే రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మనం చేంజెస్ అయితే చూడొచ్చు. ఒక్కసారి, 2 సార్లకే మనకి హెయిర్ ఏమి పెద్ద చేంజెస్ ఏమి అనిపించవు. నేను ఈ హెయిర్ షాంపూ ప్రిపేర్ చేసి చాలా మంత్సే అవుతుంది. నేను అప్పటి నుండి ఈ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసినప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చినప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక 1 అవర్ మొత్తం వాటన్నిటిని పక్కకైతే పెట్టేసా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఆ బాండీ సరిపోదని చెప్పేసి నెక్స్ట్ ఇంకా పెద్ద బాండీ తీసుకొని దానిలో అయితే వేసా అనమాట. ఇదిగోండి లవంగాలు, ఇంకా మెంతులు ఆహ్, ఒక ఉల్లిపాయ వేసా అనమాట. ఉల్లిపాయ అయితే మన హెయిర్ ఫాల్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది గదా! అందుకని చెప్పేసి ఉల్లిపాయ కూడా వేశాను. ఇంకా కలబంద కూడా వేసా అనమాట.
ఇవన్నీ వేయడం వల్లే నేచురల్‌గా మన హెయిర్‌కి కండిషనింగ్ అనేది అవుతుందనమాట. యాక్చువల్‌గా నా హెయిర్ ఎక్కువ ఫ్రిజ్జీగా ఉంటది. దానికోసం అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశా అనమాట. ఎప్పుడు హెయిర్ ప్యాక్సే పెట్టుకుంటున్నాం గదా! ఈసారి ఇలా షాంపూ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసయితే నేను ట్రై చేశాను. కాకపోతే నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేసుకోవాలనమాట. ఎందుకంటే నాకు 1 ½ అవర్ అలా గ్యాస్ మీద పెట్టి మరిగిస్తే గాని నాకు షాంపూ అనేది తయారవ్వలేదు. ఇంక ఈ రకంగా తయారు చేస్తే మనకి 15 డేస్ కూడా రాదు గ్యాస్ అనేది. అందుకని చెప్పేసి చెప్తున్నా అనమాట. ఇంకా నెక్స్ట్ టైమ్ తయారు చేసినప్పటి నుండి ఇంకా కట్టెల పొయ్యి మీదయితే తయారు చేస్తాను. నేను మీకది ప్రాసెస్ చూపిస్తా అనమాట చూడండి. ఇదిగోండి. అప్పటికి పెట్టి నేను ఒక అరగంట అయ్యితుందనమాట. అరగంటకి కానీ మనకిలా మరుగనేది రాలేదు. ఖచ్చితంగా గంటన్నర పైనే పట్టింది ఇది రెడీ అవ్వడానికి. ఇంకా నెక్స్ట్ అయితే నేను హాఫ్ డే అంతా రెస్ట్ ఇచ్చేసాను దానికి. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకొని మొత్తం అంతా స్క్వీజ్ చేస్తున్నా అనమాట ఇక్కడైతే. వాటినంతా పిండేసుకున్న తర్వాత యాక్చువల్‌గా నేను ఈ ప్రాసెస్ నేను తెలుసుకోలేదనమాట. మామూలుగా ఎప్పుడు మేము కుంకుడుకాయలు ఎలా యూజ్ చేస్తామంటే వేడి వేడి వాటర్‌లో ఒక అరగంట పాటు ఒక గుప్పుడు కుంకుడుకాయలు తీసుకొని నానపెట్టేసి తలస్నానం చేసేవాళ్ళం. దాని నుండి రసం తీసుకొని. అయితే హ్మ్. ప్రాసెస్ అనేది తెలీదనమాట. ఇలా ఎంతవరకు మరిగించాలి? క్వా అంటే కన్సిస్టెన్సీ ఉంటుంది గదా! ఆహ్, ఇప్పుడైతే కొంచెం పల్చగా వచ్చింది. నెక్స్ట్ ఇదంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెడితే అది ఆహ్, మనకి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేదేమో. సో, నేను ఇంక ఈసారికైతే ఇలానే యూజ్ చేద్దాం అని చెప్పి ఇలా యూజ్ చేసేసా అనమాట. కానీ చాలా బావుంది షాంపూ అయితే. ఇదిగోండి ఇక్కడ మొత్తం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా నురగొచ్చిందనమాట. ఎక్కువొచ్చింది. మళ్ళీ స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు నేను వాటిని పక్కన పెట్టేసి తర్వాతే పైనొచ్చిన ఫోమ్ అంతా తీసేసా అనమాట. చాలా వచ్చింది. అందుకని తీసేసి దాన్నైతే ఇంకా నెక్స్ట్ ఒక బాటిల్‌లోకైతే స్టోర్ చేసుకున్నాను. ఇదైతే మనం ఆహ్, ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్‌లో ఒక 15 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చనమాట. లేదు బయట స్టోర్ చేసుకోవాలంటే బయో ఎంజైమ్ ఉంటుంది గదా! మనం నిమ్మ తొక్కలతో తయారు చేసుకుంటాం. ఆల్రెడీ నేను అదైతే ప్రిపేర్ చేశా అనమాట. అయితే ఈ మంత్ ఎండింగ్‌కయితే రెడీ అవుతుంది ఆ బయో ఎంజైమ్ అనేదైతే. అది ఒక లీటర్‌కి ఒక కప్పుకి ఒక లీటర్ అనమాట. అలా యూజ్ చేసుకోవచ్చు. అదైతే మనకి ఎన్ని మంత్స్ అయినా మనకి స్టోర్ అవుతుంది బయట. అంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్ బయటే స్టోర్ చేసుకోవాలంటే మనకి అది బయో ఎంజైమ్ అనేది మంచిగా యూజ్ అవుతుందనమాట. నేను నెక్స్ట్ టైమ్ మంచిగా ఈ షాంపూ ప్రిపరేషన్ అది నాకు చేయడం వచ్చిన తర్వాతయితే కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేసి పెట్టుకుందాం అని చెప్పైతే నేను బయో ఎంజైమ్ కూడా ప్రిపేర్ చేశా అనమాట. ఈ మంత్ అంటే ఆగస్ట్ ఎండింగ్‌కయితే నేను చేసిన బయో ఎంజైమ్ అయితే రెడీ అవుతుంది. అప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఈ షాంపూ అనేది నేను తయారు చేసి పక్కన పెట్టుకుంటా అనమాట. యాక్చువల్‌గా ఒక 2, 3 టైమ్స్ యూజ్ చేసేసి మనకి రిజల్ట్ రాలేదు అంటే అయితే రిజల్ట్ కనపడదనమాట. ఖచ్చితంగా ఒక 6 మంత్స్ పాటు మనం యూజ్ చేస్తే హ్మ్. మనం రిజల్ట్ అయితే చూడగలుగుతాం. ఎందుకంటే మనం ఇందులో యూజ్ చేసే కెమికల్స్ ఏం లేకుండా అన్నీ నేచురల్‌గా దొరికేవే కాబట్టి మనకి టైం పడుతుందనమాట. లేట్ అయినా మనకి రిజల్ట్స్ అనేవొస్తాయి. సో, నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నా అనమాట. అయితే నేనింకా తెలుసుకోవాలి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలనమాట ఈ షాంపూ అయితే. నేను కొంచెం వాటరీ ఫార్మ్ లాగానే ఉండింది. అయితే మొత్తం ఆ తుక్కు అదంతా తీసేసిన తర్వాత కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేద్దామని చూసాను. కాకపోతే నేను మందారాలు ఎక్కువ వేయడం వల్ల కొంచెం జిగురు జిగురుగా ఉండడం వల్ల చిన్న స్ట్రెయినర్‌తో స్ట్రెయిన్ అవ్వలేదనమాట. ఇంక సర్లే అని చెప్పేసి అలానే స్టోర్ చేసేసాను. ఈసారి మంచిగా లైక్ ఎలా అంటే నాకు పూర్తిగా చేయడం వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. మీలో ఎవరైనా తయారు చేసుకోవాలనుకుంటే గనక కంపల్సరీగా మీరు కట్టెల పొయ్యి అనేదైతే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత అమౌంట్ ఆఫ్ షాంపూ మనం ప్రిపేర్ చేసినప్పుడు గ్యాస్ పైన కుక్ చేస్తామంటే చాలా అంటే చాలా గ్యాస్ అయిపోతుందనమాట. చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్ గాయ్స్. నాకైతే ఇదొక 2, 3 వీక్స్ అయితే కంపల్సరీగా వచ్చిందనమాట. నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ప్రిపేర్ చేసుకున్నది చాలా తక్కువ అమౌంట్‌లో ప్రిపేర్ చేసుకున్నాను. ఈసారి చేసినప్పుడు మంచిగా చూపిస్తా. ఓకే. థాంక్ యూ. బాయ్.